హాయ్ అండి. పూజల్లో ఉపయోగించే రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. పీతాంబరం వాడితే చేతులు రఫ్‌గా మారతాయని చాలామంది అనుకుంటారు. పీతాంబరం వాడడం ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పిన విధంగా చేస్తే ఎంత నల్లగా ఉన్న రాగి ఇత్తడి వస్తువులైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ అప్లై చేస్తే చాలన్నమాట. దీనికోసం ఒక బౌల్‌లో ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకున్నాను. ఇవన్నీ కలవడానికి లెమన్ జ్యూస్ తీసుకున్నాను. నిమ్మరసం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా లిక్విడ్‌లా చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న నల్లగా ఉన్న రాగి ఇత్తడి సామాన్ మీద ఇలా అప్లై చేసుకుంటే చాలండి. జస్ట్ ఇక్కడ నేను వీడియో కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయటం కానీ అలా చేయలేదండి. ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి ఇదిగోండి జస్ట్ ఇలా నేను రాశాను అంతేననమాట. చూడండి మనం ఇలా రాసి ఇలా రబ్ చేస్తే చాలండి. జస్ట్ మనం ఏదైనా ఒక స్క్రబ్బర్తో అయినా వాడుకోవచ్చు. మీరు హ్యాండ్ తోటి అప్లై చేసినా కూడా మనకి ఈ పౌడర్స్ ఇది గోధుమ పిండి పసుపు ఇవే కాబట్టి మీకు చేతికి కూడా ఎలాంటి రఫ్నెస్ కానీ అలా ఉండదనమాట. చాలా ఈజీగా చూస్తున్నారు కదండి. నేను ఈ వీడియో మాత్రం ఇక్కడ ఈ క్లిప్ మాత్రం ఎక్కడా కూడా నేను స్కిప్ చేయట్లేదనమాట. అందుకని చూడండి చాలా ఈజీగా పోతుందనమాట. ఇలా మనం ఈ క్వాంటిటీ అనేది తయారు చేసి పెట్టుకొని ఈ శ్రావణ మాసంలో ఎన్ని పూజా ఐటమ్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం వాడకుండా పక్కన పెట్టిన రాగి ఇత్తడి బిందెలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అలాంటి సామాను కానీ ఎటువంటి సామాన్ అయినా కూడా నేను చెప్పిన పౌడరు తయారు చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.